నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాలెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి ఫ్యాక్టరీ సెంటర్లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి మరియు బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేట్ అథారిటీ చైర్మన్ షావాల దేవదత్ మరియు పట్టణ తెదేపా నేతలు భారీ కేక్ను కార్యకర్తలు నాయకుల సమక్షంలో కటింగ్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను కార్యకర్తలను శాలువాలతో పూల బుకేలతో ఘనంగా సన్మానం చేశారు. జోహార్ పులిపాటి రాజా గారు, జోహార్ జోహార్ పులిపాటి రాజా గారు, జోహార్ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి. గ్రూప్ ఫోటో అయ్యాక బగారాలు అక్కడగారు మనుషులు గురు సించన్ గారు సార్ కనమని తెలుగుదేశం పార్టీ. అలాగే పార్టీ జెండాని ఆవిష్కరించవలసిందిగా చండీ గారిని మరియు కందిమల్ల సాయి సమితి గారిని కోరుతున్నాము. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జై బాబు, జై బాబు. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేశినేని శివనాథ్ చిన్ని గారి నాయకత్వం. 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అలానే తెలుగుదేశం పార్టీ పట్టణ తెదేపా కార్యవర్గం, వివిధ వార్డుల నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తల అందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఒక ప్రత్యేకమైన నినాదంతో బడుగు బలహీన వర్గాలకు పార్టీ ఆవిర్భావం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ రోజు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ నిదానంతో, మరి ముఖ్యంగా సమాజమే దేవాలయము, ఏ పార్టీ కూడా చెప్పని విధంగా సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఆనాడున్న ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగు వారి ఆత్మగౌరవానికి అభ్యున్నతికి ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా మనం చూసాం, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సంక్షేమ కార్యక్రమాలు కేవలం తెలుగుదేశం పార్టీతోనే మొదలైనాయి. ఆ తర్వాత మనం చూసుకుంటే మహిళా సాధికారత కోసం, ఆస్తి హక్కులలో మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అలా ఏ రంగంలో చూసుకున్నా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం బలంగా, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాజకీయం నేర్పిందే తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారిని అనుసరించి చాలా మంది కూడా రాజకీయ పార్టీలోకి రావడం జరిగింది.
మరి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా తగు ప్రాధాన్యత ఇచ్చి అందరినీ కూడా సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు నేను ఇక్కడ ఒక దళిత బిడ్డగా మీ అందరి ముందు ఉండి మాట్లాడుతున్నానంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవం అనేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. సో చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి, మనకి చాలా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి తిరువూరు పట్టణంలో చాలా విగ్రహాలు ఉన్నాయి, జెండా దిమ్మలు ఉన్నాయి. ఈ రోజు మన ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో జరపాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి